ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి మనల్ని రక్షించాల్సింది పోయి మన మీద ఎదురు దాడి చేయటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇంతవరకు రివర్స్ అయ్యే సోరియాసిస్ అంటే పైపోతగా ఉంటాయా లేకపోతే అవి కూడా కొంత ఇచ్చింగ్ ఇనిషియల్ స్టేజ్ లో తగ్గటం కోసం పైపోతగా కొంత ఉన్నప్పటికీ బాడీలో ఉన్న సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని రికగ్నైజ్ చేసుకునేలాగా చేస్తానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తే బాడీని మించిన డాక్టర్ ఎవరో లేరు అని ఎప్పుడైతే గట్ హెల్దీగా లేదు డిస్బయాసిస్ లోకి వెళ్ళిపోయింది, దీని ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి సొంత కణాలని శత్రువులుగా భావించి కంటిన్యూస్ గా దాడి చేయటం మొదలు పెడుతుంది. దానివల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ వస్తాయి. జాగ్రన్ సిండ్రోమ్ అంటాము, బ్రాన్స్ అంటాము, రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్. ప్రోబియం కొలెస్ట్రాల్ విత్ ప్రోబయోటిక్స్ అని ఉంది. ఆవు ఈనినప్పుడు చున్నుపాలు దానిని ప్రోబయోటిక్స్ యాడ్ చేసి పొద్దున 2 స్పూన్లు సాయంత్రం 2 స్పూన్లు వారం రోజులు తాగండి. యూ హావ్ సీన్ ఎక్సలెంట్. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో క్రానిక్ ఇష్యూస్ లో డైరెక్ట్ గా సిరప్ ఇచ్చి ఒక 5 ml సిరప్ రోజు తాగండి. బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి, బోన్ హెల్త్, ఇమ్యూన్ హెల్త్ కూడా బాగా సోరియాసిస్ లో పాటు మళ్ళీ నొప్పులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఆ స్ప్రే వాడుకోమంటాం. టెంపరీ 8 hours to 9 hours సెటైటీ లెవెల్స్, ఆకలి వేయదు, డైరెక్ట్ గా లివర్ లోకి వెళ్ళి ఇన్స్టెంట్ గా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఏ టైంలో తీసుకోవాలి సార్ ఇవి? నమస్తే అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సెల్ హెల్త్ క్లినిక్స్ ఫౌండర్ డాక్టర్ రవికుమార్ గారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాం. అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఎలా ఉంటాయి, ముందుగా గుర్తించొచ్చా, మనకి వెంటనే తగ్గిపోతాయా, వీటికి అసలు సొల్యూషన్ ఏ ఉంటుంది తెలుసుకుందాం. డాక్టర్ గారి మాటల్లో విందాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఎందుకంటే ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి సంబంధించి. అసలు ఫస్ట్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా గుర్తించొచ్చో ముందు మాట్లాడుకుందాం సార్. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి మనల్ని రక్షించాల్సింది పోయి మన మీద ఎదురు దాడి చేయటం వలన వచ్చిన వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇంతవరకు రివర్స్ అయ్యే అవకాశం లేదు. ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని సప్రెస్ చేద్దాం, తొక్కి పెడదాం అనే ఆలోచనలే చేస్తూ వస్తున్నారు అనేది నాకు తెలిసినంతలో అది ఇన్ఫర్మేషన్. అలా అని మీరు వేరే వేరే వైద్య విధానాల్లో ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడినా ఉంటాయి, అవి కూడా స్టెరాయిడ్స్ వాడతారు. ఇప్పుడు మేము 6 సంవత్సరాలుగా సెల్ హెల్త్ క్లినిక్ లో దాని మీద రీసెర్చ్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మనకు ఒక సొల్యూషన్ దొరికింది. కీళ్లవాతం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు బాధ ఎంత ఉంటుందో పడే వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే లూపస్ మయోసైటిస్ అంటాం, ప్రముఖ హీరోయిన్ సమంత గారికి వచ్చిందని అంటున్నారు. మజిల్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడుతుంటారు వాళ్ళు, జీవితాంతం పడాల్సిందే, మందులు వాడుతూనే ఉంటారు, పెయిన్ తట్టుకోలేని పరిస్థితి, అటువంటి వ్యాధులు. అట్లాగే క్షయవ్యాధి లాగా బాధపడుతుంటారు, సోరియాసిస్ అనేది. అదైతే మరి శారీరకంగా ఇబ్బంది చాలా ఉంటుంది, మానసిక ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాధి లక్షణాలు బాడీ అంతా కనపడతాం, అది ఎదుటివాడికి చూపించుకోలేక, దాన్ని దాచుకోలేక నానా అవస్థలో మానసికంగా వాళ్ళు ఎంత బాధపడుతుంటారు ఒకసారి ఆలోచించండి. వీటికి రీజన్స్ ఉంటాయి సార్, రావడానికి గల కారణాలు? అదే కదా, ఇప్పుడు దానికి ఆ కారణాలు తెలిస్తే ప్రపంచం అంతా ఈ పాటికి సరిచేసేవారు కదా. అసలు కారణం తెలీదా అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నది విన్న తర్వాత ఈ మాత్రం వాళ్ళకి అందరికి ఎందుకు తెలియలేదు అని మళ్ళీ అట్లా కూడా అడుగుతారు. ఎందుకంటే ఇమ్యూనిటీని పెంచాలి, అటువంటిది ఇమ్యూనిటీని పెంచితే అది మన మీద దాడి చేస్తుంది అని చెప్పి ఇమ్యూనిటీని పడేయాలి అని చూడటం చాలా పెద్ద తప్పుగా ఆలోచన అనేది నా ఉద్దేశం. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ పదం చెప్పకుండా నేను ఇంకో మాట చెప్తానికి లేదు. మీ శరీరం 25-26 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. మగవాళ్ళకు ఇంకో 10 లక్షల కోట్ల ఎక్కువ కణాలు ఉంటాయి, కానీ అంతకు డబల్ బ్యాక్టీరియా కణాలు ఉంటాయి బాడీ లోపల. మనం ఆతిథ్యం వహిస్తున్నాం. సో దాంట్లో 70% ఇమ్యూన్ కణాలు, పెద్ద పేగులు గట్లో ఉంటాయి. సో అటువంటి గట్ హెల్దీగా లేకపోతే, గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఒకటి ఇమ్యూనిటీని బ్యాలెన్స్ లో ఉంచుతుంది, అండ్ బ్రెయిన్ కి కావలసిన న్యూరో ట్రాన్స్మిటర్స్, డోపమైన్, సెరోటోనిన్ లాంటివి కెమికల్స్ ప్రొడక్షన్ 50-80% గట్ లో జరుగుతుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్ గా లేకపోతే అనారోగ్యాలు పెరిగిపోతాయి. బ్రెయిన్ సిగ్నలింగ్ మీద ఆధారపడి పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇచ్చిన దాని ఆధారపడి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవుతాయి. సో అటువంటి గట్ లో మళ్ళీ 80% బ్యాక్టీరియా సెల్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. అవి బ్యాలెన్స్ లో ఉన్నంత కాలం గట్ హెల్దీగా ఉంటుంది.
గట్ హెల్దీగా ఉన్నంత కాలం గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా ఉన్నంత వరకు యువర్ ఇమ్యూనిటీని కూడా బ్యాలెన్స్లో ఉంచుతుంది, హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇమ్యూనిటీని తొక్కి పెడతానికి ఇమ్యూన్ సప్రెసెంట్లు వాడతాం, స్టెరాయిడ్స్ వాడతాం. టెంపరీగా రిలీఫ్ వచ్చినా మళ్ళీ 4 రోజులు అయ్యేపటికి పెరిగిపోయింది. ఎంతోమంది పేషెంట్లు చూస్తూ ఉంటాం కదా మా డాక్టర్లు దగ్గరికి వచ్చినప్పుడు, కొంతకాలం అది వాడామండి, అది వాడినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వచ్చేసిందండి. ఈ అలోపతికి వెళ్ళామండి, వాళ్ళతో కొంత వాడామండి, ఆయుర్వేదంకి వెళ్ళామండి, హోమియోపతికి, అన్నీ అయిపోయినాయి సార్, అన్నీ చూసాము, అన్నింటిలోనూ కొద్ది రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. మీరేదో వెరైటీగా చెప్తున్నారు, మీ విధానం ఏంటి తెలుసుకుందాం వచ్చామండి. వచ్చిన వాళ్ళు 100 మంది వస్తే 25 మంది ఇట్లాగే వస్తున్నారు ఇవాళ అన్ని చోట్లకి వెళ్ళి. సో తెలిసింది వీటి ద్వారా, తెలిసింది కదా. దానికి అవేర్నెస్ మన సంవత్సరం నుంచి సుమన్ టీవీ ద్వారా ఇస్తూనే వస్తున్నాం కాబట్టి ఇవాళ గట్ హెల్దీగా ఉంటే ప్రతిదీ మనం రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తాం సెల్ హెల్త్ క్లినిక్ లో. బ్యాలెన్స్ తప్పినప్పుడు, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఎప్పుడైనా తప్పినప్పుడు దాన్ని సైంటిఫిక్ గా డిస్బయోసిస్ అంటారు, లీకీ గట్ అంటారు. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ కానీ ఏదైనా వేస్ట్ మెటీరియల్ కానీ బ్యాక్టీరియా కానీ బ్యాడ్ లీక్ అయ్యి బ్లడ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఏదో కొత్త ఫారిన్ బాడీ వచ్చింది అని చెప్పి దాని మీద అటాక్ చేస్తానికి ప్రయత్నిస్తుంది. ఎక్కువ శాతం ఈ బ్యాక్టీరియా సెల్స్ యొక్క డిఎన్ఏ మన హెల్దీ సెల్స్ డిఎన్ఏ మధ్యలో మిమిక్ అవుతూ ఉంటాయి. అప్పుడు హెల్దీ సెల్లే బ్యాక్టీరియా సెల్ అనుకుని దాని మీద దాడి చేయటం మొదట ప్రారంభం అక్కడ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి ఎప్పుడైతే గట్ హెల్దీగా లేదో డిస్బయోసిస్లోకి వెళ్ళిపోయింది, దీని ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత కణాలని శత్రువులుగా భావించి కంటిన్యూస్గా దాడి చేయటం మొదలు పెడుతుంది. దానివల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ వస్తాయి. అవి 10-15 చాలా రకాలు ఉన్నాయి. జాగ్రన్ సిండ్రోమ్ అంటాము, క్రాన్స్ అంటాము, రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, టైప్ 1 డయాబెటీస్, అల్సరేటివ్ కొలైటిస్, ఇట్లా రకరకాల పేర్లతో మనం చెప్తూ ఉంటాం డిసీజెస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మజిల్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. ఇక్కడ సోరియాసిస్ అనేది స్కిన్ ఇన్ఫ్లమేషన్ అని అనుకుంటాం, కానీ ఇట్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ కంటే ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్. బేసిక్గా ఇమ్యూనిటీ ఓవర్ అట్లా దాడి చేయటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అది కూడా సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేస్తాం కాబట్టి వీఆర్ సీయింగ్ సో మెనీ రిజల్ట్స్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్. రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిపోవటం, సోరియాసిస్ తగ్గటం ఎక్కడన్నా విన్నారా? మరి మేము రివర్స్ చేయగలుగుతున్నాం, మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎంతో మంది 100 మంది పేషెంట్స్ వాళ్ళు రివర్స్ అయ్యి హాయిగా చాలా హ్యాపీగా. అటువంటి పరిస్థితులు, ఆ ఇబ్బందులు పడ్డ వాళ్ళకి తెలుస్తుందమ్మా ఎంత ఇబ్బంది పడి ఉంటారు. తగ్గిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటారు. మామూలుగా జలుబు చేసిన వాళ్ళు జ్వరం వచ్చినట్టు కాదు కదా, వాళ్ళు పడ్డ నరకం వాళ్ళకి ఎప్పుడూ గుర్తుంటుంది. కాబట్టి మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారు. పోస్ట్ కేర్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కేర్ పీరియడ్ లో కూడా వాళ్ళు మా దగ్గర ఇన్పేషెంట్ గా ఉండరు కదా, డాక్టర్స్ ప్రోటోకాల్ తీసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన న్యూట్రిషనిస్టులుగా ఉంటారు, కంటిన్యూస్ ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 100 days లేకపోతే ఇంకొక 20 రోజులు ఎక్కువ. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో నేను ఎప్పుడు చెప్పే 100 రోజులు కాకపోతే ఇంకొక 20 రోజులు పట్టొచ్చు, 4-5 నెలలు కూడా పట్టొచ్చు. అంటే అవి ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు సోరియాసిస్ అంటే పైపోతగా ఉంటాయా, లేకపోతే అవి కూడా ఇచ్చింగ్ ఇనీషియల్ స్టేజ్ లో తగ్గటం కోసం పైపోతగా కొంత ఉన్నప్పటికీ ఎప్పుడైతే లోపల మనం ఇంటర్నల్ గా హీల్ చేయడానికి సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ డైటరీ కరెక్షన్స్ చేస్తూ బాడీలో ఉన్న సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని దానికి రికగ్నైజ్ చేసుకునేలాగా చేస్తానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తే బాడీని మించిన డాక్టర్ ఎవరో లేరు అని ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా. ఎప్పుడైనా బాడీని అర్థం చేసుకోవాలని చెప్తారు, అది ఏం చెప్తుందో వినాలి మనం, దానికి తగ్గట్టుగా అది ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. ఆ సంకేతాలను అందిపుచ్చుకుని దాన్ని అర్థం చేసుకుని ఆ లోపల ఉన్న సీనియర్ డాక్టర్ కి జూనియర్ డాక్టర్ లాగా మా సెల్ హెల్త్ డాక్టర్స్ అందరూ పనిచేస్తున్నారు అనేది వాస్తవంగా వాళ్ళు ఒప్పుకొని తీరాల్సిన సబ్జెక్టు. వెళ్ళాల్సినవి అందించాల్సినవి అందించి, అందించకూడని అందించకుండా ఉంటే లోపల ఉన్న డాక్టర్ని పనిచేసుకుని వస్తే 90% సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చిన వాటిని కూడా సరి చేసుకునే అవకాశం ఆ దమ్ము ఆ శరీరానికే ఉంది అనేది నమ్ముతాం. ఎక్కడ ఏ సమస్య వస్తే దానికి కారణం ఏంటి తెలుసుకోవటం, ఆ కారణాన్ని అర్థం చేసుకుని ఆ కారణాన్ని సరి చేయటం కోసం మనం ఏం చేయాలి అనేది మన సెల్ హెల్త్ విధానం. ఇప్పుడు మీరు అందించేటువంటి ఈ కిట్ కావచ్చు, ఈ ట్రీట్మెంట్ ఇందులో భాగంగా
ఫుడ్ కి సంబంధించి కూడా నియమాలు ఉంటాయా సార్? అంటే ఏమైనా ఆహార నియమాలు చెప్తారా, ఇవి తీసుకోవాలి ఇవి ఎందుకంటే కొన్ని డిసీజెస్ కి ఇవి పూర్తిగా అవాయిడ్ చేయండి అనే ఆలోచన మనకి ఎప్పటి నుంచో ఉండిపోయింది మైండ్ లో. అవును, అలాంటివి కూడా గైడ్ చేస్తారా? ఖచ్చితంగా న్యూట్రిషనల్ కరెక్షన్ జరగకుండా అసలు ఆహార చికిత్సా విధానమే అంటాను ఒక రకంగా దీనిని నేను. సప్లిమెంటరీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మీ జీవన శైలిలో మార్పులు, ఆహార విధానంలో మార్పులు కూడా ఖచ్చితంగా అవసరం. మీరు కార్బోహైడ్రేట్ రిచ్గా ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం ప్రమాదకరం. అసలు నేను వచ్చానంటేనే ఈడు చెత్త తినబాకండి అని మాట్లాడటానికి వస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుకునే సందర్భం వచ్చేసింది. కానీ బట్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ అవేర్నెస్ టు ఎవ్రీబడి. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ జనరేషన్ మోడర్న్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే, అప్పటికి పని అయిపోవాలి, మా పనులు మేము చేసుకోవాలి, ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలి. మేము తినే చెత్త ఎట్లాగో తింటాం, ప్రాసెస్డ్ ఫుడ్డే తింటాం, జంక్ ఫుడ్డే తింటాం, మిడ్ నైట్ తింటాం, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తింటాం, నిద్ర సరిగా పోము, క్వాలిటీ స్లీప్ ఉండదు, పొద్దున్న లేచిన తర్వాత లెథార్జిక్గా ఉంటాడు, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇటువంటి విధానం నుంచి ఆ వయసులో తెలియని పరిస్థితి, తర్వాత ఇబ్బంది పడినప్పుడు అరే ముందు జాగ్రత్త పడాల్సిందే అని అప్పుడు ఆలోచించే బదులు థింక్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ గోయింగ్ టు కమ్, రాబోయే ప్రమాదాలన్నింటినీ, సంకేతాలన్నింటినీ మీకు అందజేస్తున్నాను, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. మేమేమి కడుపు కట్టేసుకోమంటలేదు. వన్స్ ఇన్ ఎ వైల్ యూ అబ్యూజ్ యువర్ బాడీ, డోంట్ అబ్యూజ్ కంటిన్యూస్లీ అనేది నా నినాదం. దట్స్ మై రిక్వెస్ట్ టు ద ఎంటైర్ సొసైటీ. పిల్లలకి ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్ బాగా ఇష్టపడిపోతారు ఎందుకో, మరి వాటిలో ఏముంటుందో అర్థం కాదు సార్. సేమ్ ప్రాబ్లం నాది కూడా. మా బాబు ఫస్ట్ ఇలా అడుగుతూ ఉంటారు, కాదనిలేము, గోల పెడతారు. సరే ఎప్పుడో ఒకసారి అయినా అసలు ఇవ్వచ్చా ఇవి? ఏవి అసలు పూర్తిగా కిచెన్ లోకి తీసుకురావద్దు, అసలు ఇంట్లోకి ఎంట్రీయే లేని ప్రాసెస్డ్ ఫుడ్లు ఏంటి? అసలు ప్రాసెస్డ్ ఫుడ్ ఏది ఇంట్లో రాకూడదు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఏది ఇంట్లో రాకూడదు. దే ఆర్ ఆల్ మాల్టోడెక్స్ట్రిన్ లాంటి మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ కార్బ్స్ ను వాడి వాళ్ళు తయారు చేస్తున్నారు, మైదాతో వాడుతున్నారు. ఇట్స్ అగైన్ వెరీ ఇన్ఫ్లమేటరీ. ఇంట్లోకి రాకూడని ఐటమ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ రిఫైన్డ్ ఆయిల్ రానివ్వదు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోండి. వేరుశనగ నూనె 150-160 రూపాయలకి ఎట్ట దొరుకుతుంది? 1 కేజీ వేరుశనగ గుళ్ళే 150 రూపాయలు కదా, 2-3 కేజీలు అయితే కానీ 1 కేజీ రాదు కదా. ఇటువంటి సందేహాలతో కెమికల్స్ నుంచి ఉన్నాయి, లేకపోతే కాటన్ సీడ్ ఆయిల్ కలుపుతున్నారు లాంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా నుంచి హాయిగా పట్టించుకుని వాడుకోండి అనేది. ఆరోగ్యానికి ఖర్చు పెట్టడంలో తప్పలేదు, ఎందుకంటే అనారోగ్యం పాలైతే ఆ తర్వాత పెట్టాల్సిన ఖర్చు ఎక్కువైపోద్ది. దాని ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఏముంటుంది మీకు? అసలు ఎంత సంపాదిస్తారు? ప్రపంచంలో ఎక్కడ తగ్గని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మన సెల్ హెల్త్ క్లినిక్ లో తగ్గుతున్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఎప్పటికీ తగ్గదు, మన దగ్గర ఓల్డ్ కేసెస్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ చూపిస్తాను చూడండి. సోరియాసిస్ లాంటివి అసలు ఎక్కడ తగ్గవు. వాళ్ళ బాధలు నరకం అనుభవించిన ఈ తగ్గినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాత్రం ఇది చాలు ఈ జీవితానికి అన్నట్టుగా ఉంటుంది మాకందరికి. ఇప్పుడు మీరు చెప్పారు చాలా మందికి ఆ బెస్ట్ రిజల్ట్ ఉందని చెప్పి, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యనిది, అమ్మో ఏంటి ఇంత కొంచెం హెవీగా ఉండేలా ఉంది ప్రాబ్లం అని అనుకున్నది చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? అలాంటిది ఏదైనా ఒక కేసు ఉందా మాకు చెప్తారా? ఒకటేంటమ్మా, 100 కేసులు ఉన్నాయి. మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను సోరియాసిస్ బొమ్మలు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందో. పచ్చి పుండులాగా బాడీ అంత పుండులాగా అయిపోయి మాకు అసలు చూస్తానికి భయం వేసిన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్ కూడా మేము చూసాం. మా డాక్టర్స్ అందరూ వచ్చి, సార్ ఇది మనం హ్యాండిల్ చేయగలమా, నాకు భరోసా ఇవ్వగలమా అని అంత భయపడే అంత ఘోరమైన కేసులు కూడా మనం హ్యాండిల్ చేశారు. ఎక్సలెంట్ రిజల్ట్స్, దాంట్లో డౌటే లేదు. 1 నెల ఎక్కువ పట్టొచ్చేమో కానీ సెల్ హెల్త్ ప్రోటోకాల్ ఏంటి? ఆటోఫాగి 1, 2 కార్బోహైడ్రేట్స్ పెట్టకుండా, గ్లూకోజ్ అనేది ఆహారంలోకి వెళ్లకుండా ఓన్లీ బ్యాలెన్స్డ్ ప్రోటీన్, ఫైబర్ రిచ్, హెల్దీ ఫ్యాట్ ఉండేలాగా ఒక ప్రోగ్రామ్ చేస్తాం. 2వది 18 గంటలు ఉపవాసం ఉండి 6 గంటలు మాత్రమే తినండి. లేదు వయసును బట్టి 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు తినండి. ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే 14 గంటలు ఉపవాసం ఉండి 10 గంటలు తినండి. ఈ విధానాల్లో ఏమవుతుందంటే 2 బెనిఫిట్స్. 1 బాడీకి రెస్ట్ దొరుకుతుంది, దాన్ని రిపేర్ చేసేసుకుంటుంది. 2 ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉన్న పార్ట్ని 18 గంటలు ఉపవాసం ఉన్నప్పుడు హెల్దీ సెల్స్ డెడ్ సెల్స్ని తింటాయి ఆకలి వేసి, అండ్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని డిస్మాంటిల్ చేస్తాయి, రోగ కణాలని డిస్మాంటిల్ చేస్తాయి. ఆ స్పేర్ పార్ట్లని వాడతాయి మళ్ళీ. ఆటో అంటే సెల్ఫ్, ఫాజీ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్, ఇది గ్రీక్ వర్డ్. ఇది కనిపెట్టిన జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2016లో. సో ఆటోఫాగీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ ప్రోటోకాల్. దీనివల్ల లోపల డాక్టర్ పని చేసుకుంటున్నాడు, ఎవరు పని చేసుకుంటుంది. అంత టైం రెస్ట్ ఇచ్చినప్పుడు
సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీతో ఎటువంటి సమస్య అయినా ఈజీగా అడ్రస్ చేయొచ్చు. ఇమ్యూనిటీ మన మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ హెల్దీ ఇమ్యూనిటీని మనం పెంచి ఈ అటాక్ చేసే దాన్నే అడ్రస్ చేయగలిగితే ఆటోమేటిక్గా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలిగితే 18 hours ఫాస్టింగ్లో ఉంచగలిగితే 42 days అయ్యేటప్పటికే మీకు అర్థమవుతుంది చేంజెస్ స్టార్టెడ్ అని. 42 రోజులకి Yes. తెలుస్తుంది. 21 daysకి ఒకసారి మెటబాలిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చే వరకు మనం కొద్దిగా ఓపిక్గా ఎదురు చూస్తే చేంజెస్ కనపడతాయి. తర్వాత కూడా అలాగే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ చేసి నార్మల్ స్టేజ్లోకి అంతకుముందు ఉన్న స్టేజ్లోకి తీసుకురాగలిగితే అక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో గైడ్ చేస్తాం. బికాస్ క్యూర్ అనే పదం అనేది అసలు ఇల్లీగల్, ఆ పదం వాడకూడని పదం. అది ఎవరైనా క్యూర్ చేయగలరంటే దేవుడు చేయగలరు, లేకపోతే వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, అది ఎందుకు వచ్చింది, అంతకుముందు లేదు, ఎందుకు వచ్చింది అది అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ అంతకుముందు స్థితిలోకి తీసుకురాగలిగితే అక్కడి నుంచి మళ్ళీ అది రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలి అనే గైడ్ చేయటం సెల్ హెల్త్ విధానం. అట్లా కాకుండా డయాబెటీస్ వచ్చింది జీవితాంతం మందులు వాడాలి, థైరాయిడ్ వచ్చింది జీవితాంతం మందులు వాడాలి అనే కాన్సెప్ట్ కూడా మేము విరుద్ధం. అది వచ్చిన తర్వాత అక్కడే ఉండటానికి మీరు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది గైడ్ చేస్తాం. కాదు మళ్ళీ విచ్చలవిడిగా తినేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా రివర్స్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎవ్రీ 3 నెలలకు ఒకసారి 1 నెల మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకుంటూ, సెకండ్ ఇయర్ నుంచి 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మెయింటైన్ చేసుకుంటూ, మిగతా సమయంలో విచక్షణతో ఉంటూ విచ్చలవిడిగా లేకుండా ఉంటే రివర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అసలు ముందు మిగతా సమస్యలతో, డయాబెటీస్ సమస్యలతో వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారేమో కానీ ఇటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అనుభవించున్నారు ఎంత సమస్య ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు మళ్ళీ వస్తాయేమో అనే భయంతో ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటారు. దే విల్ బి వెరీ హెల్దీ ఒకసారి రివర్స్ అయిన తర్వాత. ఇప్పుడు మీకు జాగ్రన్ సిండ్రోమ్ ఉంది, క్రాన్స్ ఉంది, మయోసైటిస్ లాంటివి అసలు భరించలేని పరిస్థితులు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ని కనుక అడ్రస్ చేయకపోతే క్రాన్స్ కింద మారుతుంది, అల్సరేటివ్ కొలైటిస్ అవుతుంది. ఇటువంటి కాంప్లికేటెడ్ కండిషన్స్ ని మనం అడ్రస్ చేయగలుగుతున్నాం సెల్ హెల్త్ క్లినిక్ లో. సో ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కదా, ఎవ్రీథింగ్ ఈస్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఓన్లీ. వేరే రకమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమి ఉండవు. మందు అనగానే ఫస్ట్ భయం వచ్చేది ఎక్కడో తెలుసు సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, సరే ఇప్పుడు క్యూర్ అవుతుంది ఓకే, ఇంకా ఏమన్నా అదనంగా ఏమైనా ప్రాబ్లం వచ్చి పడుతుందా అని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. ఇది మందు కాదు కదా, ఫంక్షనల్ మెడిసిన్ అండ్ సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్స్. దిస్ ఇస్ జస్ట్ ఫుడ్ ఓన్లీ, బట్ అబ్జార్ప్షన్ రేట్ పెరగాలి. సప్లిమెంట్ అంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు. మన సెల్ హెల్త్కి వచ్చిన తర్వాత ఈ 6 సంవత్సరాల్లో సప్లిమెంట్ యొక్క దమ్ము ఏంటో మేము చూపించాం. ఎట్లా చూపించగలిగాం? సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్, కల్టివేటెడ్ మెటీరియల్స్ మేము తీసుకోము. బికాస్ అవి పురుగుల మందులతో స్నానం చేయించి పెంచుతున్నారు. రా మెటీరియల్ సోర్స్ షుడ్ బి హిమాలయ రేంజెస్లో కానీ అడవుల్లో కానీ న్యాచురల్గా పండిన వాటిని ట్రైబల్స్కి అవసరమైతే ఎక్కువ గిట్టుబాటు ధరకు అందేలాగా చేసి అట్లా సోర్స్ చేసుకుని తీసుకుంటాం. వాటి అబ్జార్ప్షన్ రేట్ పెంచడానికి కావాల్సిన టెక్నాలజీ వాడతాం. అది లైపోజోమలా, ఫైటోజోమలా, లేకపోతే యాక్వియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, నానో టెక్నాలజీయా, అవసరాన్ని బట్టి ఆ టెక్నాలజీ వాడి మందు సప్లిమెంట్ వేసుకున్న వెంటనే అది అబ్జార్బ్ అయ్యి పనిచేయాలి అనే విధంగా మరి రీసెర్చ్ అంతా నడుస్తుంది. కాబట్టి ఇవాళ ఇన్ని సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నా కూడా వాటికి అంత దమ్ము ఉంది కాబట్టి వాటిని మేము ఓపెన్ గా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి, వీటి గురించి మాట్లాడడానికి ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన దగ్గరికి ఆన్లైన్ లో కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. ఆన్లైన్ నెంబర్ కూడా అందరికీ తెలుసు. ఆఫ్లైన్ ఎట్లాగూ బంజారా హిల్స్ లోనే రోడ్ నెంబర్ 14 ఉన్న క్లినిక్ ఉంది కాబట్టి అక్కడికి 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రోజు మన దగ్గరికి పేషెంట్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు కాల్లో ఎలాంటి డౌట్స్ అడిగినా సరే మాకు కావాల్సిన రిపోర్ట్స్ ఏమైనా లేకపోతే వాళ్ళని అడిగి వాళ్ళ చేయించుకుని రిపోర్ట్స్ పెట్టమంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. బికాస్ మాది ఇక్కడ డయాగ్నోస్ అంటే నాకు కొద్దిగా నొప్పిగా ఉందంటే ఆ నొప్పికి ఏం చేయాలనే చేయము. మా సెల్ హెల్త్ విశిష్టత ఏంటి, మీరు ఏ ప్రాబ్లంతో వచ్చారో దాని రూట్ కాజ్ ఏంటి అది డయాగ్నోస్ చేయగలగాలి మా డాక్టర్స్. అవసరమైతే ఒక 6 నెలల టైం, కొత్తగా వచ్చిన డాక్టర్ 6 నెలల టైం తీసుకుని అది నేర్చుకున్న తర్వాతే వాళ్ళు పేషెంట్ని చూస్తారు. సో ఆన్లైన్లో కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది వాళ్ళు అది అర్థం చేసుకోవడానికి. ఎదురుకుండా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవటం వేరు, ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాం. కుదిరితే ఒకసారి రండి, కుదరకపోతే ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా వర్కింగ్ అవర్స్లో 9 to 6 కన్సల్ట్ అవుతున్నారు కూడా. అమెరికా నుంచి
ఆన్లైన్లో వాళ్ళ టైమింగ్స్ వేరు. విన్నాం అదే. అర్ధరాత్రి పూట మనకి ఇక్కడ టైం, ఆ టైంలో వెయిట్ చేసుకుని ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి కూడా మనకి ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచే ఉంటారు పేషెంట్లు ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి పేషెంట్లు ఉన్నారు, ఈ నార్త్ ఇండియా నుంచి కూడా, బీహార్ నుంచి కూడా మంది పేషెంట్లు ఉన్నారు. టెర్మినల్ ఇల్నెస్ లాంటి ట్రీట్మెంట్లు, క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్లు చేయించుకుంటూ మా ఆహార విధానంలో సపోర్ట్ మెకానిజం కూడా వాడుకుంటూ హాయిగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చి బయటపడిపోయి హాయిగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మా విధానంతో క్యాన్సర్ తగ్గిస్తున్నానని ఏం క్లెయిమ్ చేయట్లేదు. అలోపతిలో ఉన్న ఆ విధానం చేస్తూ దాని సైడ్ ఎఫెక్ట్ల నుంచి కాపాడటానికి మా మెకానిజం కూడా వాడుకుంటూ వాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కటి విన్నానండి ప్రత్యేకించి మీ దగ్గర, సోరియాసిస్ ఎసెన్షియల్ కిట్ అని చెప్పి. అసలు ఈ కిట్ లో ఏముంటాయి, దేని గురించిది, ఎలా క్యూర్ చేస్తుంది, ఈ ట్రీట్మెంట్, ఈ ప్రాసెస్ అంతా చెప్పండి సార్. ఎసెన్షియల్ కిట్ అనేది ఒకటి ఉంటుంది. సోరియాసిస్ ఎసెన్షియల్ కిట్ అంటే ఆ ఎసెన్షియల్ కిట్ తో పాటు సోరియాసిస్ కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా యాడ్ అయితే ఎసెన్షియల్ కిట్ అవుతుంది. అది సోరియాసిస్ ఒక్కదానికి పనిచేస్తానికి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ కి, SLE కి, మిగతా వాటికి కూడా కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఆటో ఇమ్యూన్ అసెస్మెంట్ కిట్ లో దాంట్లో ఏ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం కు సంబంధించిన సప్లిమెంట్స్ మాత్రమే ఈ ఎసెన్షియల్ కిట్ కి యాడ్ అవుతాయి. సో రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కొద్ది పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సార్ వాళ్ళకి క్యాండరం పౌడర్ లాంటి సప్లిమెంట్స్ అవసరం ఉండదు. సోరియాటిక్ స్ప్రే కానీ, ఎగ్జిమ్ ఆయిల్ కానీ, ఇచ్చింగ్ ఎక్కువ సప్లిమెంట్స్ కానీ అవి రొమటైడ్ ఆర్థరైటిస్ కి అవసరం ఉండదు. అట్లాగే అక్కడ వాళ్ళు వాడే ఆర్ఏ కేర్ సప్లిమెంట్ కానీ, ఆర్థో కేర్ కానీ, బోనీసెల్ కానీ, అల్ట్రాసెల్ కానీ ఇవి సోరియాసిస్ పేషెంట్ కి అవసరం ఉండదు. సో ఆటో ఇమ్యూన్ ఎసెన్షియల్ కిట్ అని పేరు పెడతాం మేము. ఆటో ఇమ్యూన్ ఎసెన్షియల్ కిట్ లో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఎసెన్షియల్ కిట్, రొమటైడ్ ఉన్న వాళ్ళకి ఆర్ఏ ఎసెన్షియల్ కిట్, SLE ఉన్న వాళ్ళకి మయోసైటిస్ ఎసెన్షియల్ కిట్ అని, క్రాన్స్ ఉన్న వాళ్ళకి క్రాన్స్ ఎసెన్షియల్ కిట్ అని. ఎసెన్షియల్ కిట్ రిమైన్స్ ద సేమ్. అడిషనల్ సప్లిమెంట్స్ ఆ ఇష్యూ బేస్డ్ గా, ఆ ఆర్గన్ బేస్డ్ గా, ఆ ఇన్ఫ్లమేషన్ బేస్డ్ గా యాడ్ అవుతాయి. కొబ్బరి నూనెలో ఉన్న MCTs మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని తీసేసి ఇది షార్ట్స్ లాగా చేసుకుంటే 15 ml ఒకసారి, 15 ml ఒకసారి, 2 సార్లుగా తాగితే 8 hours to 9 hours సెటైటీ లెవెల్స్, ఆకలి వేయదు, అండ్ ఇన్స్టెంట్ గా డైరెక్ట్ గా లివర్ లోకి వెళ్ళి ఇన్స్టెంట్ గా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధానంలో ఆ వీక్నెస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ అండ్ యాంటీ ఫంగల్, బోన్ హెల్త్ కు ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఆటోఫాజీ చేసేటప్పుడు 18 గంటలు ఉపవాసం ఉండాలంటే ఆకలి వేస్తుంది కదా అన్నప్పుడు ఆకలి వేయకుండా ఆపుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న MCT షార్ట్స్ ని వాడుకోమంటాం. అంటే ఇవి ఎలా తీసుకోవాలి సార్? డైరెక్ట్ గా తీసుకుని తాగేట్టు. దాంట్లో 30 బాటిల్ 60 బాటిల్స్ ఉంటాయి షార్ట్స్. చూడొచ్చు సార్ ఒకసారి. ఇటువంటి ఒక 60-30 ఉంటే తీసుకుని డైరెక్ట్ గా షేక్ చేసుకుని తాగేసి పారేయటమే. ఇట్లాంటి అంటే ఏ టైంలో తీసుకోవాలి సార్ ఇవి? అది ఆటోఫేజీలో ఉన్నప్పుడు ఈటింగ్ విండోలోనే తీసుకోవాలి, ఫాస్టింగ్ విండోలో తీసుకోకూడదు. ఈటింగ్ విండోలో లాస్ట్ మీల్ ఎప్పుడైతే తింటున్నారో దానికి ముందు ఇది వేసుకుంటే నెక్స్ట్ మర్నాడు 2 o'clock దాకా మీరు తినకూడదు అన్నప్పుడు అప్పుడు దాకా ఆకలి లేకుండా ఇది ఆపుతుంది. అదొక అడ్వాంటేజ్. ఇవి డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయొచ్చండి. బోవైన్ కొలెస్ట్రాల్ సెల్ ఇమ్యూన్ అని ఆవు ఈనినప్పుడు జున్ను పాలు అంటారు, దానిని ఫోర్టిఫై చేసి దానికి ప్రోబయోటిక్స్ యాడ్ చేసి ఇవి పొద్దున 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు, వారం రోజులు తాగండి, తినండి, లేకపోతే నీళ్ళలో కలుపుకుని తాగండి. సాయంత్రం నెక్స్ట్ 3 weeks పొద్దున్న 2 స్పూన్లు తాగండి అన్నప్పుడు యూ హావ్ సీన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ దట్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో ఎస్పెషల్లీ. బోవైన్ కొలెస్ట్రాల్ విత్ ప్రోబయోటిక్స్ అని ఉంది. యా, అండ్ బాగా శరీరంలో తల్లిపాలు తాగుతున్నప్పుడు తప్పితే లోపించిన ఫ్యాటీ యాసిడ్ ఏదైనా ఉందంటే omega-3. అది omega-3 అనగానే ప్రపంచం అంతా ఒక ఫిష్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ సెల్ హెల్త్ విశిష్టత ఏంటంటే ఆయిల్ మేము క్యాప్సూల్స్ ఫిష్ నుంచి తీసుకోము. ఫిష్ లో ఒమేగా రావడానికి కారణం ఏంటి? సముద్రంలో ఉన్న ఆల్గే నాచుని తింటుంది కదా, దాంట్లో ఉన్న ఒమేగా దీంట్లో కొద్దిపాళ్ళు దీంట్లో చేరుతుంది. కాబట్టి మనం ఆల్గే నుంచే డైరెక్ట్ గా సోర్స్ చేసి ఒమేగా ఆయిల్ తీసుకుంటాం. అది క్యాప్సూల్ రూపంలో ఎక్కువ మోతాదు ఇస్తాం. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో, క్రానిక్ ఇష్యూస్ లో సిరప్ రూపంలో డైరెక్ట్ గా సిరప్ ఇచ్చి 5 ml సిరప్ రోజు తాగండి. సో దట్ ఇట్ ఈస్ మీ బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి, బోన్ హెల్త్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ హెల్త్ కి కూడా బాగా పనిచేస్తుంది. అది కూడా మన సప్లిమెంటరీ ఎసెన్షియల్ కిట్ లో, అది కూడా ఆటో ఇమ్యూన్ ఎసెన్షియల్ కిట్ లో అవి కూడా ఉంటాయి.
ఎక్స్టర్నల్ అప్లికేషన్ టెంపరీగా ఒక 2 వారాలు 3 వారాలు ఆ దురద తగ్గే వరకు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కింద మనం సోరియాటిక్ స్ప్రే కానీ ఎగ్జిమాయిల్ కానీ ఇస్తాం సోరియాసిస్ కేసుల్లో. బట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా అవుతుంది. సోరియాసిస్ లో పాటు మళ్ళీ నొప్పులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఆ స్ప్రే వాడుకోమంటాం టెంపరీ రిలీఫ్ కోసమే. ఇది పర్మనెంట్ గా తగ్గుతుందని కాదు. ఎట్లాగూ మన ప్రోటోకాల్ చేస్తున్నప్పుడు ఒక 3 వారాలు అయ్యేపాటికి నొప్పులు తగ్గటం, దురదలు తగ్గటం ప్రారంభమవుతాయి. అప్పుడు దాకా రిలీఫ్ కోసం వాడుకోవడానికి ఈ స్ప్రేలు ఇస్తుంటాం. సెల్ హెల్త్ మెకానిజం ఏంటి, సెల్ హెల్త్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అని అందరికీ అర్థం అవటం కోసమే ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు పర్సనలైజ్డ్గా వాళ్ళ ప్రాబ్లమ్కి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా జోడించి ఉన్నాయి అర్థం చేసుకున్న తర్వాతే హోలిస్టిక్గా సరైన ప్రోటోకాల్ ఇవ్వగలం. కానీ ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ర్యాండమ్గా మాట్లాడుతున్న దాన్ని బట్టి ఎవరైనా ఓన్ చేసుకున్నా నాకు అంతా అర్థం అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇది ఒక ప్రమాదం. ఈ మెటబాలిజం చేంజెస్ అండ్ డాక్టర్ పర్యవేక్షణలోనే ఏదైనా మొదలు పెట్టాలి. కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ విచ్ ప్రపంచంలో ఎక్కడ దీనికి క్యూర్ లేదు లేదా రివర్స్ అయ్యే అవకాశం లేదు అన్న సందర్భం నుంచి ఇక్కడ అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ మీరు పాత హెల్దీ స్థితిలోకి వచ్చడానికి ఎంతో మంది ఉపయోగించుకున్నారు. తెల్లారు లేగిస్తే అందరికి అలవాటు ఏంటి, మనకి అట్లీస్ట్ పొద్దున్న లేకగానే కాఫీ తాగుతారు, గ్లూకోజ్ పంపుతారు. 8ంటికి బ్రేక్ఫాస్ట్ తింటారు, ఇడ్లీ తింటారు, గ్లూకోజ్ పంపుతారు. మధ్యాహ్నం ఆనందం తింటారు, గ్లూకోజ్ పంపుతారు. సాయంత్రం టీ తాగుతారు, గ్లూకోజ్ పంపుతారు. రాత్రికి చపాతీ తింటారు, గ్లూకోజ్ పంపుతారు. అట్లా గ్లూకోజ్ను ముందే పంపించేస్తుంటే ఇన్ఫ్లమేషన్ కారణం అవుతుంది. ఆ గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అవుతున్నప్పుడు డయాబెటీస్ అవుతున్నారు. ముందు పంపించాల్సింది ఫైబరు, ముందు పంపించాల్సింది గ్లూకోజ్ కాదు. ఫైబర్ తర్వాత పంపించాల్సింది ప్రోటీన్ తర్వాత కావాల్సి ఈ గ్లూకోజ్ కూడా పంపించండి. ఈ విధానాల్లో కూడా మార్పులు మేము అక్కడ సూచిస్తూ ఫర్మెంటెడ్ ఫుడ్, లేయర్డ్ ఈటింగ్, ఆటోఫాజీ, సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ ఇవన్నీ విధానాల్లో ఏది ఎవరికి ఎజూట్ అవుతుందో ఆ విధానాన్ని వాళ్ళకి సూచిస్తూ మా డాక్టర్లు వాళ్ళకి కన్సల్టేషన్ ఇండివిజువలైజ్డ్ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తారు. దాని కంటిన్యూషన్ లో క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉంటారు. వాళ్ళు దిల్ గైడ్ దెమ్ ది ప్రాపర్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ అంతా గైడ్ చేసి ఒక చార్ట్ లాగా వాళ్ళ ప్రోగ్రామ్ రాసిచ్చి ఎవ్రీ డే మళ్ళీ ఫాలో అప్ చేస్తూ సరిగ్గా చేస్తున్నారా లేదా చూసుకుంటూ 100 రోజుల పాటు అది ఆ ఫాలో అప్ ఉండటం, నెలకు ఒకసారి రమ్మంటాం, మళ్ళీ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ ఏంటనేది టెస్టుల్లో చూసుకోవటం. ఇంత ప్రొఫెషనల్గా పకడ్బందీగా మా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఇన్ని మంచి రిజల్ట్స్ చూడగలుగుతున్నాం. ఇంతమంది వస్తున్నారు, లేకపోతే ఎందుకు వస్తారు రిజల్ట్ లేకపోతే 6 సంవత్సరాలుగా చెప్పండి. కరెక్ట్. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది, తెలియాలి. ఈ సంవత్సరం కాలం పాటు మనం సుమన్ టీవీ ద్వారా ఇస్తున్న అవేర్నెస్ కూడా చాలా ఉపయోగపడింది ఖచ్చితంగా. ఎందుకంటే వస్తున్నాల్లో 20 to 25% మేము ఇవన్నీ చూసామని చెప్తూ వస్తున్నారంటే ఎంతో కొంత ఖచ్చితంగా మనం ఉపయోగపడ్డాం ప్రజలకి అనేది ఒక తృప్తి. ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్దాం అనేది నా ఆలోచన. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న ఇబ్బందికి ఒక సొల్యూషన్ ని పొందొచ్చు సెల్ హెల్త్ క్లినిక్స్ ద్వారా. ఇప్పుడు చూపించినటువంటి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా తీసుకోవాలి, ఎంతవరకు వాడాలి అనేవి కంప్లీట్ గా మీకు డాక్టర్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు కన్సల్టెన్సీ అలాగంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. బంజారా హిల్స్ లో బ్రాంచ్ ఉంది. అడ్రస్ నేను క్లియర్ గా స్క్రీన్ పైన అందిస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.